బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే సేల్లో ఏ ఏసీ కొనాలి, పనికి మాలిన ఏసీ ఎంత తక్కువ రేట్లో వచ్చినా కొనడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఏసీ కూడా నేను టెస్ట్ చేసి వాడి మా దగ్గర ప్రెసెంట్ స్టిల్ ఇప్పటికీ మా దగ్గర అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎట్టకేలకైతే మనకి 21వ తారీఖు మిడ్ నైట్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఏసీస్ కొనడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ టైం అయితే ఒక సంవత్సరంలో ఉండదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఇది మనకి వర్షాకాలం, ఆ తర్వాతకి శీతాకాలం. సో డ్రై సీజన్ ఏసీస్కి ఈ సీజన్లో ఎవరు ఎక్కువగా కొనరు ఫస్ట్. రెండోది ఏంటంటే మనకి ఏదైతే జిఎస్టీ ఉందో, జిఎస్టీ అనేది మనకి తగ్గింది. సో సెకండ్ రీజన్, పాత ఏసీస్ మీద ఆల్రెడీ ప్రైస్ తగ్గుతుంది అండ్ జిఎస్టీ కూడా తగ్గింది, ఎక్కువ ప్రైస్ తగ్గుతుంది. అండ్ మూడో రీజన్ వచ్చేసి ఆఫ్ సీజన్లో కొనడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో సీజన్ ఎప్పుడైతే మనకి సమ్మర్ వస్తుందో, సమ్మర్ వచ్చినప్పుడు కొత్త ఏసీ చాలా ప్రైసెస్ అయితే ఉంటాయి. సో కొత్త పాత అనేది ఎక్కువ థింక్ చేయకండి. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏ సంవత్సరంలో వచ్చేది అది బెస్ట్ అని చెప్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఏసీ కొన్నాక మన ఇంట్లో 5 to 6 years అయితే ఈజీగా కొడతాం, అంతకంటే ఎక్కువే కొడతాం. బట్ నేను చెప్పేది మినిమం 5 to 6 years. సో దట్ ఒకవేళ మీరు ఏసీ కొనాలనుకుంటున్నారు, మీ ఇంట్లోకి ఏసీ లేదనుకుంటే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ టైం. మీకు 45,000 రూపాయలు ఉండే ఏసీస్ అన్నీ కూడా మీకు 35,000 లోపల వస్తాయి. 35,000 లోపల ఉండేవన్నీ మీకు 25,000లో వస్తాయి. సో దట్ ఈ సేల్లో మీరు ఒక మంచి ఏసీ తీసుకోవాలని చూస్తే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఏసీ డీల్ గురించి నేను మాట్లాడను. బెస్ట్ ఏసీస్ మీ నీడికి తగ్గట్టుగా ఏ ఏసీ తీసుకోవాలి ఈ సేల్లో అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న ఏసీని ఇప్పుడే కార్ట్లోకి యాడ్ చేసుకోండి. వీడియో అయిపోయినాక కార్ట్లోకి యాడ్ చేసుకొని సేల్లో ప్రైస్ తగ్గుతుంది, ఆ ఏసీని పర్చేస్ చేయండి. నీడ్కు తగ్గ ఏసీ పర్చేస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఏసీ కొనే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి యూజువల్గా 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. సో మీరే తీసుకోవాలని చూస్తుంటే మాత్రం, ఒకవేళ మీరు సీజనల్గా కేవలం సమ్మర్లో వాడితే మాత్రం మీకు 3 స్టార్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. లేదు మీరు మోర్ దాన్ 6 months యూస్ చేస్తే, ఇయర్లో సమ్మర్తో సంబంధం లేకుండా, దెన్ మీరు 5 స్టార్కి వెళ్ళండి. అది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అసలు 1.5 ton తీసుకోవాలా, 1 ton తీసుకోవాలా? మీ రూమ్ సైజు 110 square feet కంటే తక్కువ ఉంటే, 110 అంటే ఇప్పుడు మన ఇల్లు ఇలా వచ్చేసి 10 feet విడ్త్ అండ్ ఇలా వచ్చేసి హైట్, ఇలా విడ్త్ ఏమంటారు, లెంత్ విడ్త్ ఉంటుంది కదా, అవి రెండు 10x10 ఉంటే మాత్రం 100 square feet అన్నట్టు. అదే 10x11 ఉంటే 110 అన్నట్టు. సో 10x10 రూమ్ కానీ 10x11 రూమ్ కానీ అయినా సరే మీకు 1 ton అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళైతే నేను 110 square feet అయినప్పటికీ మీరు 1.5K వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఈరోజు రెంటెడ్ హౌస్లో ఉన్న రూము 10x10 అవ్వచ్చు, రేపు రెంటెడ్ హౌస్కి వెళ్ళే రూము 10x12 అయితే, 11x11 అయితే. సో దట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బెటర్ మీరు 1.5 టన్కి వెళ్ళిపోండి. లేదు మీది సొంత ఇల్లు లెస్ దాన్ 110 square feet అనుకుంటే 110కి వెళ్ళండి. ఇక 110 square feet పైన మీ రూమ్ అయితే మాత్రం మీరు 1.5 టన్కి అయితే వెళ్ళండి. దగ్గర దగ్గర 180 square feet వరకు కూడా మీకు 1.5 ton అనేది మోర్ దాన్ సఫిషియంట్. సో కెపాసిటీ, ఏ స్టార్ రేటింగ్ అనేది డిసైడ్ అయ్యారు, ఎంత కెపాసిటీ తీసుకోవాలో డిసైడ్ అయ్యారనమాట. గ్యాస్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్లియర్ నోట్ ఒకటి చెప్పాలి. మనం 2020 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏసీస్ అన్నీ కూడా టెస్ట్ చేసాం. మన ఛానల్లో 2025లో లాంచ్ అయిన మోస్ట్ ఆఫ్ ది ఏసీస్ రివ్యూస్, ఇక్కడ ఈ thumbnail చూసారు కదా, ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏదైతే ఏసీ తీసుకోవాలనుకున్నారో దాని యొక్క డెడికేటెడ్ రివ్యూ చూడండి. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా చేశాను 2025లో ఏది తీసుకోవాలి మీరు అండర్ 30,000 అండ్ బెస్ట్ 1.5 ton 5 star అని చెప్పేసి. ఈ రెండు వీడియోలు కూడా చూడండి, ఇంకా మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఏసీ కూడా నేను టెస్ట్ చేసి వాడి మా దగ్గర ప్రెసెంట్ స్టిల్ ఇప్పటికీ మా దగ్గర అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతకే నేను మీకు సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో దట్ ఈ కష్టానికి మీరు ఒక చిన్న లైక్ వేసుకోండి, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏసీస్ ఏది కొనాలని చూద్దాం. ఒకవేళ మీరు 1 ton ఏసీస్ కొనాలంటే ఇక్కడ కేవలం మీకు రెండు ఆప్షన్స్ చెప్తాను. ఈ 2 ఆప్షన్స్నే మీరు మోస్ట్లీ కన్సిడర్ చేయండి. ఒకటి వచ్చేసి తక్కువ ప్రైస్లో మీకు ఒక మంచి ఏసీ కావాలనుకుంటే మాత్రం గోద్రేజ్ 1 ton 3 star ఏసీ. ఇది రెగ్యులర్గా 29,000 ఉంటుంది. ఫర్ ష్యూర్ మీకు సేల్ ఇది 22,000-23,000 రూపాయలకి అయితే మీకు విత్ కార్డ్ ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సేల్లో 22,000-23,000 రూపాయలకి వస్తుంది. మీకు లెస్ దాన్ 25,000లో 110 square feet రూమ్కి ఒక మంచి ఏసీ కావాలనుకుంటే ఇది చాలా మంచి ఏసీ అవుతుంది. ఇది ఫస్ట్లీ మీకు ఇది ఇన్వర్టెడ్ ఏసీ అనమాట. సో దట్ మీకు టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ ఉండవు, తక్కువ పవర్ బిల్ వస్తుంది.
ఎక్కువ కాలం బెటర్గా ఉంటుంది అన్నమాట ఇన్వర్టర్ ఏసీ అనేది. అండ్ యాంటీ డస్ట్ ఫిల్టర్తో వస్తుంది అండ్ దాంతోపాటు 100% కాపర్ కండెన్స్డ్ ఆయిల్తో వస్తుంది అనమాట. సో తక్కువ ప్రైస్ కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం 3300 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మేము యూజ్ చేసే రూమ్ రైట్ నౌ స్టిల్ మేము యూజ్ చేస్తున్నాం. 110 స్క్వేర్ ఫీట్ రూమ్లో మాకు కూలింగ్ అనేది జబర్దస్త్గా ఉంది. నో వర్రీస్, ఎక్సలెంట్. అండ్ నాయిస్ మీకు అప్ టు 33 dB నాయిస్ అయితే ఉంటుంది. ఇట్స్ ఓకే, నెగ్లిజిబుల్, చాలా తక్కువ నాయిస్ అనమాట అది మనకి. అండ్ 2-way స్వింగ్ ఉంటుంది. 4-way స్వింగ్ అయితే మనం ఈ బడ్జెట్ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయలేం. ఇందులో మనకి కేవలం 2-way స్వింగ్ ఉంటుంది. ఆ స్వింగ్ అనేది పక్కన పెడితే కూలింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది. వారంటీ విషయానికి వస్తే మాత్రం 5 years మనకి కాంప్రహెన్సివ్ వారంటీ. 5 years మనకి ఇది అది అని కాకుండా మొత్తం పీసీబీ గీసీబీ ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ 5 సంవత్సరాలు టెన్షన్ ఫ్రీ వారంటీ ఉంటుంది. 10 years మనకి కంప్రెసర్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 100% బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు లెస్ దాన్ 25,000లో మీకు సేల్లో వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఏదని చెప్పాలంటే మాత్రం హెయిర్ కూడా సేమ్ మోడల్ 110 3-star వేరియంట్ మీరు హెయిర్ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి మోడల్ మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకాస్త బెటర్ బ్రాండ్ కావాలి, గోద్రేజ్ హెయిర్ కాదన్నా అనుకుంటే మాత్రం ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్. హిటాచి 110 3-star ఏసీ. ఇది మీకు అప్రాక్సిమేట్గా రెగ్యులర్గా 32,000 ఉంటుంది. బట్ ఈ సేల్లో లెస్ దాన్ 26,000లో మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఇన్వర్టర్ ఏసీ అండ్ 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అండ్ కూలింగ్ కెపాసిటీ ఎగ్జాక్ట్గా మీకు 110 అంటే 110 ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 3450 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎక్సలెంట్ టాప్ నాచ్ కూలింగ్ అనేది మీకు ఈ ఏసీలో దొరుకుతుంది. అండ్ ఐస్ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 4-way స్వింగ్ ఉంటుంది. ఇందాక నేను గోద్రేజ్లో లేదని చెప్పాను కదా, ఇందులో 4-way స్వింగ్ ఉంటుంది. వెర్టికల్గా హారిజంటల్గా స్వింగ్ అవుతుంది. రూమ్ని ఈవెన్గా కూల్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో మీకు ఈ ఏసీలో చూడడానికి ఉంటుంది. నాయిస్ కూడా మనకి నెగ్లిజిబుల్ 32 dB నాయిస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి దో ఇట్స్ ఏ హిటాచి బ్రాండ్, మనకి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల వరకు టెన్షన్ ఫ్రీగా మీరు దీన్ని అయితే ఉండొచ్చు. ఈ రెండు మీకు ఒకవేళ మీరు లెస్ దాన్ 110 స్క్వేర్ ఫీట్ రూమ్స్ అయితే మాత్రం ఈ రెండు కన్సిడర్ చేయండి. లేదు మీ రూమ్ సైజ్ మోర్ దాన్ 110 స్క్వేర్ ఫీట్స్ అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ మీ రూమ్ సైజు 110 to 150 అయితే ఒకటి, 150 అబవ్ ఉంటే ఇంకా వేరే చెప్తాను. ఇప్పుడు మీ రూమ్ సైజ్ 110 నుంచి 150 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే ఇక్కడ నేను మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తాను. సో ఆప్షన్స్ మీ నీడ్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి చాలామందికి అలా ఫీచర్స్ కావాలి, స్మార్ట్ ఫీచర్స్ కావాలి, గ్రేట్ కూలింగ్ కూడా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ మీకు పానాసోనిక్ 1.5 and 5-star అనేది వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు స్మార్ట్ ఏసీ, మీరు ఎవ్రీథింగ్ త్రూ మొబైల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ షెడ్యూల్ ఎవ్రీథింగ్ మీరు ఆఫీస్లో నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ ఎవ్రీథింగ్ ఒక రిమోట్లో ఉండే సెట్టింగ్స్ అన్ని మనకి యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ గ్రేట్ కూలింగ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇది 5100 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. ఎక్సలెంట్ కూలింగ్ అనేది మీకు ఏసీ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ త్రో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రైట్ మేము మా పైన స్టూడియోలో నేను ఏది హైయర్ కానీ హిటాచి కానీ లేకపోతే మీకు ఏమంటారు పానాసోనిక్ కానీ గోద్రేజ్ కానీ హిటాచి కానీ ఎల్జీ కానీ ఇవేవి మేము సేల్ చేయలేదు. మేము రైట్ నౌ యూజ్ చేస్తూనే ఉన్నాం, స్టిల్ యూజ్ చేస్తూనే ఉన్నాం మా పైన స్టూడియోలో. సో దట్ మీరు ఖచ్చితంగా దీని అయితే మీరు నమ్మవచ్చు. గ్రేట్ ఎయిర్ త్రో ఉంటుంది పానాసోనిక్ది. అండ్ బిగ్ బ్లేడ్ ఉండడం వల్ల మీకు పర్ఫెక్ట్ డైరెక్షన్లో మీకు ఎయిర్ అయితే వెళ్తూ ఉంటుంది. 7-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. ఒకవేళ నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఒకవేళ రూమ్ సైజు 110 స్క్వేర్ ఫీట్ అయితే ఈ రోజున మీరు రెంటెడ్ హౌస్లో ఉంటే బెటర్ మీరు 1.5 టన్కి వెళ్ళండి అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఈ ఏసీ తీసుకున్నప్పుడు మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు 1.5 టన్ తీసుకున్నప్పటికీ దాన్ని మీరు 1 టన్లో వాడుకోవచ్చు, 1.2 టన్లో వాడుకోవచ్చు. డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇందులో 7-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. లెస్ దాన్ 1 టన్ కెపాసిటీలో కూడా మనం ఏసీని వాడుకోవచ్చు, దో ఇట్స్ 1.5 టన్. సో ఇదొక కన్వర్టబుల్ ఫీచర్ అయితే ఉంటుంది. 42 dB నాయిస్ అయితే ఉంటుందన్నమాట. సో కాస్త కొంచెం నాయిస్ ఎక్కువ ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ PM01 ఫిల్టర్తో వస్తుంది. అండ్ రిమోట్ ఏదైతే ఉందో రిమోట్ మనకి బ్యాక్లైట్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 year మనకి హోల్ ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది. 5 years మనకి PCB మీద వారంటీ ఇస్తారు. 10 years మనకి కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. ఇందులో ఏమైనా ప్రాబ్లం అంటే నాకు ఆ రిమోట్లో బటన్స్ ఒక్కటే చాలా చిన్నగా ఉంటాయి, నొక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ మీ కూలింగ్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. అండ్ దట్ టు స్మార్ట్ ఏసీ. లేదన్నా మాకు ఈ స్మార్ట్ హీట్ లేకపోయినా పర్లేదు, నాకు నైట్ పడుకుంటే సౌండ్ రాకూడదన్నా,
మంచి బ్రాండ్ అయి ఉండాలి, మంచి కూలింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం దెన్ LG 1.5 టన్ 5 స్టార్ 2025 మోడల్ ఎక్సలెంట్ ఏసీ. ఇది మనకి మంచి కూలింగ్తో వస్తుంది, 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ వరకు మీకు కూలింగ్ అనేది ఆరామ్సే చేస్తుంది. రైట్ నౌ ఇది 160 స్క్వేర్ ఫీట్ రూమ్. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ LG 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఓన్లీ. ఇది చిన్న స్టూడియో కిందది, ఇందులో మోర్ దెన్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది, HD ఫిల్టర్ అయితే ఉంటుంది మనకి యాంటీవైరస్ ప్రొటెక్షన్ తోటి. అండ్ మంచి డిజైన్ ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్. ఇది కూడా మీరు దో ఇట్స్ 1.5 టన్ ఏసీ మీరు 1.6 టన్లో వాడవచ్చు, 1.3 టన్లో వాడవచ్చు, 1 టన్లో వాడవచ్చు. 80% కెపాసిటీ, ఎవ్రీథింగ్ మీరు ఆరామ్స్ యూజ్ చేసి. అండ్ నాయిస్ విషయానికి వస్తే మాత్రం వెరీ సైలెంట్ ఏసీ. రైట్ నౌ నేను వీడియో షూట్ చేస్తున్నాను, మీకు ఏసీ రన్ అవుతుంది. సో నాయిస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా సైలెంట్గా ఉంటుంది. అండ్ LG సర్వీస్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఏమన్నా కాన్స్ ఉన్నాయంటే మాత్రం ఏదైతే రిమోట్ ఉందో రిమోట్ చాలా బాగుంటుంది. అక్కడ పెట్టేసి ఉన్నారు మన వాళ్ళు. రిమోట్ చాలా బాగుంటుంది, బట్ రిమోట్లో బ్యాక్ లైట్ ఉండదు, నైట్ ప్రెస్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఇది చాలా మంచి ఏసీ, ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. మంచి సైలెంట్గా ఉండాలి, LG లాంటి బ్రాండ్ నుంచి కావాలి, గ్రేట్ కూలింగ్ కావాలంటే దీని అయితే తీసుకోవచ్చు. ఇందులో కూడా స్మార్ట్ ఏసీ ఉంటుంది, ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాని బదులు పానాసోనిక్ స్మార్ట్ ఏసీ ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోండి స్మార్ట్ కావాలంటే. ఇది నేను మేజర్గా మీకు సజెస్ట్ చేసే మేజర్ 2 బ్రాండ్స్ అయితే పానాసోనిక్ అయితే స్మార్ట్ వాళ్ళకి పానాసోనిక్, సైలెంట్కి LG అని చెప్తాను. లేదు బోనస్గా మాకు ఇందాక చెప్పావు కదా హిటాచీలో 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అని అట్లా ఏమన్నా ఉన్నాయా మాకు ఆ ప్రైస్ రేంజ్ అంటే సామ్సంగ్ ఉంటుంది. సామ్సంగ్ కూడా 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది, 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ తోటి వస్తుంది. ఒకవేళ మీరు కావాలంటే దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అది కూడా మంచిదే. దానికి సంబంధించి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఈ thumbnail తోటి ఒకసారి రివ్యూ చూసి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఒక నాయిస్ విషయంలో తప్పితే మీకు దగ్గర LGలో ఏ టైప్ ఆఫ్ కూలింగ్ ఎవ్రీథింగ్ ఉందో సేమ్ ఉంటుంది. ఒక 10% డిఫరెన్స్ మీకు చూడడానికి అయితే ఉంటుంది, LG కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. సో అంతకుమించి మీద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్పాలంటే నేను బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేశాను 2025 ఏసీ కొనాలని, ఆ వీడియోస్ ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక 110 to 150 లోపల మీకు 3 ఆప్షన్స్ చెప్పాను. అదే మీకు 110 లోపల అయితే 2 ఆప్షన్స్ చెప్పాను. అదే అబౌవ్ 150 స్క్వేర్ ఫీట్ అన్న మా రూము. ఇప్పుడు మేము ఏం తీసుకోవాలంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి డైకిన్ ఏసీ వచ్చేసి మీకు 5280 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫ్లో మీకు ఈ దీంట్లో చూడడానికి ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా రగ్గుడ్గా ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా మీకు చాలా స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది, పర్ఫెక్ట్ ఎయిర్ త్రో. అండ్ డ్యూయల్ బ్లేడ్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ డైరెక్షనల్గా మీకు ఎయిర్ త్రో అయితే వెళ్తుంది. ఇందులో పవర్ చిల్ మోడ్ ఉంటుంది, అండ్ అలానే మీకు ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది. అంటే మీకు రూమ్ టెంపరేచర్, మనం పెట్టిన టెంపరేచర్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ దాంతోపాటు మీకు 100% కాపర్ కండెన్స్డ్ కాయిల్తో వస్తుంది. ఇది కూడా మీకు 5 years పీసీపీ మీద వారంటీ ఇస్తున్నారు, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. బట్ ఇందులో కాన్సెప్ట్ అని చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను కదా చిన్న రూమ్ అయితే తక్కువ కెపాసిటీలో వాడుకోవడానికి, ఇట్లా మాన్యువల్గా మీరు పెట్టుకోవడానికి ఉండదు. మీరు చిన్న రూమ్లో వాడారనుకోండి ఆటోమేటిక్గా అది తక్కువ కెపాసిటీలో రన్ అవుతుంది అంతే. సో ఇది కూడా ఒక మంచిదే. బట్ మీరు డైకిన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎయిర్లో మాకు లుక్ కావాలి, మాకు ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళు కాకుండా మంచి ఏసీ అంటే రూమ్ని కూల్ చేయడానికన్నా మాకు ఇవన్నీ ఎందుకు అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. లేదు ఏసీ అంటే రూమ్ను కూల్ చేయడం కావాలి మాకు, బట్ ఫీచర్ ప్యాక్డ్ అయి ఉండాలన్నా 150 స్క్వేర్ ఫీట్ కంటే మా రూమ్ అనుకుంటే మాత్రం హిటాచీ ఈజ్ ద బెస్ట్ వన్. హిటాచీ 1.5 టన్ 5 స్టార్. ఇది వచ్చేసి మీకు వన్ ఆఫ్ ది గ్రేట్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. 5422 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కూలింగ్ కెపాసిటీ. ఇది కాస్త మీకు హెవీ డ్యూటీ ఏసీ అనమాట. ఈ సేల్లో మీకు ఇది చాలా తక్కువకి అయితే రావచ్చు. స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది, డ్యూయల్ బ్లేడ్స్ ఉంటాయి, ఇందులో కూడా ఎక్సలెంట్ ఎయిర్ త్రో ఉంటుంది. స్మార్ట్ ఏసీ, దీని ద్వారా మీరు ఎవ్రీథింగ్ మీ మొబైల్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ సేమ్ పానాసోనిక్ లాగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కన్వర్టబుల్ మోడ్స్ మీకు ఇందులో కూడా చూడడానికి ఉంటాయి. బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుంది, రిమోట్ ఆరామ్సే బిగ్గర్ రిమోట్, చాలా బాగుంటుంది. రైట్ నా మేము హిటాచీ అనేది మేము యూజ్ చేస్తున్నాం కంటిన్యూస్గా. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కూలింగ్ అంటే గ్రేటెస్ట్ కూలింగ్ మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. ఇక్కడ మీకు అర్థమైందా, నేను ఇంతకుముందు చెప్పిన ఏసీస్ అన్నింటిలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీకు కన్వర్టబుల్ ఉంది, స్మార్ట్ ఏసీ, అండ్ 5 years కాంప్రహెన్సివ్ ఇస్తున్నారు. అండ్ దట్ టు హిటాచీ బ్రాండ్ నుంచి. అండ్ కూలింగ్ కెపాసిటీ అన్నిటికంటే ఎక్కువ 5422 వాట్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అనమాట. కాకపోతే కాస్త మీకు లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తుంది. ఎక్కువ ఫ్యాన్ స్పీడ్ పెట్టుకుంటే తక్కువ ఫ్యాన్ స్పీడ్లో మీకు పెద్ద మేజర్ నాయిస్ అయితే అనిపించదు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు ఫిక్స్ అవ్వండి. మీ రూమ్ సైజ్ అయితే మీరు ఏది తీసుకోవాలో ఫిక్స్ అయినాక మీరు అప్పుడైతే తీసుకోండి. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏసీ ఏది తీసుకోవాలో ఫిక్స్ అయ్యారు కదా, నేను సేల్ స్టార్ట్ అయినాక సేల్లో ఏ ఏసీ కొనాలి అంటే ఏది బెస్ట్ డీల్లో వస్తుంది అనేది నేను అన్ని వాడి టెస్ట్ చేశాను. కాబట్టి 2025, 24, 23, 22 నుంచి అన్ని ఏసీలు టెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఈ ఇయర్ మోడల్స్లో మీరు ఏది ఎక్కువ మంచి ఆఫర్లో వస్తుంది, ఏది కొనాలనేది
ఇదే ఛానల్లో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూసాక డెసిషన్ తీసుకోండి, ముందే డెసిషన్ తీసుకోవద్దు. మీరు ఇప్పుడు చూడండి, ఏది ఫిక్స్ అయ్యారో అది కార్ట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ టు కార్ట్ కొట్టండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి అక్కడ నుంచి యాడ్ టు కార్ట్ కొట్టుకోండి. ఫ్లిప్కార్ట్లో సేల్ స్టార్ట్ అయ్యాక రిఫ్రెష్ కొట్టుకోండి, ప్రైస్ ఎంత తగ్గిందో చూడండి. అదే రోజు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల మీకు ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో వస్తుంది టెక్ రిపోర్ట్ ఛానల్లో. ఇఫ్ ఇన్ కేస్ టెక్ రిపోర్ట్ ఛానల్లో రాలేదనుకోండి, టీఆర్టీ ప్రీమియం డీల్స్ అని చెప్పేసి మనకి ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో అయినా వస్తుంది. సో ఈ రెండు ఛానల్లో ఏదో ఒక ఛానల్లో మీకు ఫస్ట్ డే రోజు ఏ ఏసీ డీల్ బాగుందనేది వీడియో కంపల్సరీ వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ ఛానల్ అండ్ టీఆర్టీ ప్రీమియం డీల్ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మీకు సేల్లో మంచి తక్కువ ప్రైస్లో వచ్చే మంచి ఏసీని మీకు సజెస్ట్ చేస్తాను. పనికి మాలిన ఏసీ ఎంత తక్కువ రేట్లో వచ్చినా కొనడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో మీ నీటికి తగ్గట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సేల్లో రేట్ తగ్గిందా లేదా నేను వీడియో చేస్తాను, అది చూసాక డెసిషన్ తీసుకోండి. ఎలా అనిపించింది వీడియో ఇస్తే మాత్రం ఏదో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంత కష్టపడి మనం ఏసీస్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజరేటర్స్, వాట్ నాట్ ఎలక్ట్రానిక్స్ అన్నీ మనం టీవీస్, ల్యాప్టాప్స్, సౌండ్ బార్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కొని చేస్తున్నాం మీకోసం. నేను ఇంత కష్టపడి కంటెంట్ అంతా తీసుకొస్తున్నాను. మీరు నాకు చేసే ఒకే ఒక్క హెల్ప్ ఈ సేల్లో ఏ పర్చేస్ చేయాలన్నా ఏదైనా సరే, ఏదన్నా ఒక లింక్, ఇప్పుడు నేను కింద ఏసీస్ లింక్ ఇచ్చాను, ఏసీ లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్లోకి వెళ్ళండి, మీకు నచ్చింది కొనుక్కోండి. సౌండ్ బార్ కానీ టీవీ కానీ ఏదైనా సరే, నేను ఇచ్చిన మీకు పాత నాలెడ్జ్ వరకు మీరు ఏదైతే ఫిక్స్ అయ్యారో దాన్ని కొనుక్కోండి. బట్ కొనే ముందు నా లింక్ క్లిక్ చేయండి. కొనే ముందు క్లిక్ చేయండి అని ఎందుకు చెప్తున్నా అంటే, చాలా టెలిగ్రామ్ డీల్స్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరు డైలీ డీల్స్ చెక్ చేస్తుంటారు కదా, ఈవెన్ దో మా ఛానల్ అయినా సరే. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో వాళ్ళ కుకీస్ అని వాళ్ళకి వెళ్ళిపోతాయి. కంటెంట్ నా దగ్గర నుంచి చూసినా మీరు కుకీస్ వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మీరు నన్ను కార్ట్లోకి యాడ్ చేసుకుని నాకు వస్తుంది అనుకుంటున్నారు, నాకు రాదు. సో దట్ మన కుకీస్ ఉండాలంటే కొనే ముందు మన లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఈ సేల్లో కొనండి. ఇది ఒకటే మీరు నాకు చేసే హెల్ప్. అండ్ కామెంట్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా పెట్టడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.